పరిశుద్ధ గ్రంథములో నుండి భక్తుడైన యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొన ఎడల వాని భక్తి వ్యర్థమే. ప్రియమైనటువంటి వారలారా, భక్తుడైనటువంటి యాకోబు ఈ యొక్క అద్భుతమైన మాటను తెలియచేస్తూ ఆయన ఏమి కోరుకుంటున్నారంటే, నేటి దినం ఆత్మీయ జీవితంలో బలపడాలని, భక్తి చేయాలని, ఆత్మీయంగా బహుబలంగా సాగాలని కొనసాగుతున్న మనందరికీ ఒక అద్భుతమైన మాటను భక్తుడైన యాకోబు ద్వారా దేవుడు తెలియచేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ భూమి మీద ఆత్మీయ జీవితంలో నడుస్తున్న వారిలో భక్తులు ఎవరు, భక్తులు కానివారెవరు అంటే అందరూ కూడా భక్తి జీవితంలోనే నడుస్తున్నాము అని అనుకుంటున్నాం, భక్తిని చేస్తున్నాము అనుకుంటున్నాం. కానీ దేవుడు కోరుకునే భక్తి ఏది, దేవుని దృష్టిలో నిజమైనటువంటి భక్తులు ఎవరు అని పరిశీలన చేస్తే ఈ చదవబడినటువంటి వచన భాగంలో ఏమనుందనంటే, ఎవడైనా సరే, వాళ్ళు పురుషులైనా, వాళ్ళు స్త్రీలైనా, వాళ్ళు చిన్నలైనా పెద్దలైనా, ఎవరైనాను నోటికి కళ్ళెము పెట్టుకొనక ఈరోజు తన హృదయమును మోసం చేసుకునేటువంటి వారు ఎంత భక్తిగా ఉన్నామని అనుకున్నా, వారు ఎంత భక్తి చేస్తున్నామని వారు సంతృప్తి చెందిన వారి యొక్క భక్తి వ్యర్థమే అని ఈ యొక్క మాటల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారలారా, నోటికి కళ్ళెము పెట్టుకోవడం అంటే ఏంటి, నోటికి కళ్ళెము పెట్టుకోవడం అంటే ఏంటి అని అంటే, ఈరోజు పైకి మనము భక్తి గల వారంగా కనబడతాం, కానీ నిజంగా భక్తులైన వారి యొక్క నోటిలో నుంచి ఆ భక్తితో కూడినటువంటి మాటలు రావాలి, వారి ఆలోచనలు భక్తిగా ఉండాలి, వారి తీసుకునే నిర్ణయాలు భక్తిగా ఉండాలి. కానీ ఈరోజు చాలామంది జీవితంలో ఇది కనబడకపోవడం వలన అదే నోటుతో చేసే ప్రార్థనకు సమాధానం రావడం లేదు, అదే నోటుతో చేసేటువంటి ఆ ప్రార్థనకు, విజ్ఞాపనలకు, ఆ శుభసూచనమైనటువంటి మాటలకు సమాధానం రాకపోవడం గల కారణం ఏంటంటే, ఈరోజు మన నోటిని మనం కాచుకోకపోవడం వల్ల, కళ్ళెము పెట్టుకోకపోవడం వల్ల. ఎందుకనంటే నోటికి కళ్ళెము పెట్టుకున్నవాడు, తన యొక్క నోటిని హద్దుల్లో పెట్టుకున్నవాడు నిజంగా దేవునికి ఇష్టడై ఉంటాడు అని యొక్క మాటలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు నోటికి కళ్ళెము పెట్టుకోవడం అంటే ఏంటో మరి కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుండి మీకు చూపించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియమైనటువంటి వారలారా, మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనంలో, నేను మీతో చెప్పునదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. అంటే ఈ సందర్భంగా నోటికి కళ్ళెము పెట్టుకొనుట, నోటిని కాచుకొనుట అంటే ఏం చేయాలో ఒక 5 విషయాలు మీ ముందు ఉంచాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. అందులో మొదటిది ఏంటంటే ప్రియులారా, ఈ మత్తయి సువార్త 12:36లో వ్రాయబడిన ప్రకారం వ్యర్థమైన మాటలను పలకకూడదు అని భక్తుడి ద్వారా దేవుడి విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. మనుషులు పలికే వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమందు మనము లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం. దేవుడు మన నోట్లోంచి వచ్చిన ప్రతి మాటకు ఆ విమర్శ దినమున లెక్క అడుగుతారట ఆయన. ప్రతి మాటను గూర్చి మనము లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం. కనుక మన నోట్లో నుంచి వ్యర్థమైన మాటలు, అనవసరమైన మాటలు, మనకు సంబంధం కాని మాటలు ఈరోజు ఆత్మీయమైనటువంటి మన నోట్లోకి రాకూడదు అనేటువంటిది దేవుని ఉద్దేశం. ఎందుకంటే ప్రియులారా, అదే నోటుతో పరిశుద్ధుడైన దేవునికి స్తుతి ఆరాధన చేస్తూ ఉన్నాం.
అదే నోటితో పరిశుద్ధుడైనటువంటి దేవదేవునికి వందనాలు చెప్తున్నాం, స్తుతులు చెప్తున్నాం, స్తోత్రాలు చెప్తున్నాం. అదే నోటితో శుభకరమైన ప్రార్థన చేస్తూ ఉన్నాం. అదే నోటితో ఆత్మ సంబంధమైన కీర్తనలు పాడుతున్నాం. అదే నోటితో ఆదరణతో కూడిన మాటలు తెలియజేస్తూ ఉన్నాం. అదే నోటితో ఇతరులు కానీ మన పిల్లలు కానీ పొరపాటు చేసినప్పుడు బుద్ధి చెప్పే మాటలు అదే నోటితో చెప్తున్నాం. ఈరోజు అదే నోటితో వ్యర్థమైన మాటలు మాట్లాడడం వలన ఆ నోటిలోంచి వచ్చేటువంటి పరిశుద్ధమైన విలువైన మాటలకు ప్రయోజనము లేదు అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. నేటి దినం పిల్లరా, అనేక సంవత్సరాలుగా మనము భక్తి జీవితంలో కొనసాగుతున్నప్పటికీ, అనేక సంవత్సరాలుగా ఆత్మీయులుగా జీవిస్తున్నప్పటికీ, ప్రభువుని తెలుసుకొని రక్షింపబడి ఈరోజు చాలా సంవత్సరాలు గడిచినప్పటికీ నేటికి మన జీవితంలో ఏ విధమైనటువంటి అభివృద్ధిని ఎందుకు పొందుకోలేకపోతున్నామనంటే ఈ నోటి ద్వారా చేసే ప్రార్థనకు సమాధానం రావడం లేదు అని మనకు అర్థమవుతా ఉంది. నేటి దినం గమనించాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఈరోజు మన నోట్లోంచి వచ్చే ప్రతి మాటను గూర్చి మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరత ఉంది. చాలా స్పష్టంగా భక్తుని ద్వారా దేవుడు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, మీరు పలికే ప్రతి మాటకు దేవుని దగ్గర లెక్క తప్పకుండా చెప్పాలి. ఒక్క అక్షరము కూడా ఎట్టి పరిస్థితిలో మిస్ అవ్వదనేటువంటిది దేవుని ఉద్దేశం. ఒకవేళ ఇంతవరకు వాక్యం వింటున్నటువంటి నా ప్రియులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంతవరకు నువ్వు మాట్లాడిన మాటల్లో ఎన్ని వ్యర్థమైన మాటలు ఉంటే ఉండవచ్చు. ఉదయం లేచిన దగ్గర నుండి నిద్రపోయే వరకు నువ్వు ఫోన్లో మాట్లాడినా, నేరుగా మాట్లాడినా, నీ బంధువులతో మాట్లాడినా, స్నేహితులతో మాట్లాడినా, నీ ఇంట్లో మాట్లాడినా, అందులో ఎన్ని వ్యర్థమైన మాటలు ఉంటున్నాయి. ఈరోజు నిజంగా ఆలోచన చేస్తే మన కుటుంబ వ్యవస్థలో లేదా మన ఆత్మీయ జీవితంలో ఉదయం లేచిన దగ్గర నుండి నిద్రపోయే లోపు మన కొరకు, అనగా భర్త అయితే భార్య పిల్లల కొరకు, ఆ ఉన్నటువంటి అవసరాల కొరకు, తను చేస్తున్న ఉద్యోగం లేదా తన యొక్క బ్రతుతెరు కొరకు ఏదైతే దేవుడు అప్పగించాడో ఆ పని చేయడానికి, దేవుని సేవకులమైతే పరిచర్య చేయడానికి, ఆయన అప్పగించినటువంటి పరిచర్య చేయడానికి ఈరోజు నిజంగా ఆలోచన చేస్తే పిల్లరా టైం సరిపోవట్లేదు, సమయం చాలట్లేదు. చాలా ఈరోజు చేయాల్సిన పనులు రేపటికి చాలా ఉండిపోతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అనవసరమైనటువంటి విషయాలు, మనకు సంబంధం కాని విషయాలు, ఇతరుల కోసం, ఎవరెవరి కోసమో, అది మంచిగానా కానివ్వండి, చెడ్డగానైనా కానివ్వండి, వేరే రకంగా కానివ్వండి, నీకంటే వారిని తక్కువగా చులకనగా కానివ్వండి, ప్రియమైన మిత్రులారా, ఏ రకంగా మాట్లాడినా అవన్నీ కూడా వ్యర్థమైనటువంటి మాటల్లోకి వస్తాయి. ఈరోజు అలాంటి ప్రతి మాటను గూర్చి దేవుడు ప్రతి మాటను పరిగణ తీసుకుంటానంటున్నారు ఆయన. కాబట్టి ఎంత భయంకరమైనటువంటి మాట ఇది, ఎంత బాధాకరమైన విషయం ఇది. ఇంతవరకు మనం మాట్లాడిన మాటలు నాకు తెలుసుండి పిల్లారా, కొన్ని వేలు కాదు లక్షలు దాటిపోయి ఉండవచ్చు. ఈ మాటలన్నిటికీ మనం దేవుని దగ్గర సమాధానము ఎలా చెప్పగలుగుతాం? ఇప్పటి నుంచి అయినా మన నోట్లోంచి వ్యర్థమైన మాటలు పలకొద్దు అని చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నారు. వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా ప్రయోజనకరమైనవి, విలువైనవి, ఆత్మ సంబంధమైనవి, ఈరోజు ప్రభువుకి మహిమకరమైనవి, నీకు నీ కుటుంబానికి ప్రజలకు శ్రేయస్కరమైనటువంటి మాటలు మాట్లాడితే ఈ రోజు నుంచి అయినా నీ నోటి ద్వారా వచ్చే ప్రార్థనకు దేవుడు సమాధానం ఇస్తాడు. నీవేదైతే జరగాలని కోరుకుంటావో, ఏదైతే సంభాషిస్తావో ప్రతి మాటకు దేవుడు సమాధానాన్ని ఇస్తాడు. అంత మాత్రమే కాకుండా తద్వారా ఆయన సంతోషపడతాడు. కనుక మన నోటికి కళ్ళెం పెట్టుకొని నిజమైనటువంటి దేవునికి ఇష్టమైనటువంటి నేను భక్తుడని, భక్తురాలని నేను దేవుని చేత ఈరోజు గుర్తింపు పొందాలి అంటే ప్రియులారా, ఖచ్చితంగా వ్యర్థమైనటువంటి మాటలు నీ నోట్లో నుంచి రాకుండా జాగ్రత్తగా కాపాడుకోమని ప్రభు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు.